సో అందరికీ నమస్కారం. సిఓ లాగిన్‌లో ఐహెచ్ఎస్ఎల్ ఎస్టిమేషన్ అనేది మాక్సిమం 2, 3 నిమిషాల్లో పూర్తి చేసుకోవచ్చు. అది పూర్తి చేసుకోనికి ముందు మనం రిలవెంట్ డాక్యుమెంట్ దగ్గర పెట్టుకోవాలి. ఆధార్ కార్డు, బెనిఫిషియరీ యొక్క ఆధార్ కార్డు, పాస్ పుస్తకము, అలాగే జాబ్ కార్డ్ డీటెయిల్స్ మనం ముందు పెట్టుకోవాలి. అలాగే పోర్టింగ్ చేసినటువంటి ఎస్బీఐ ఐడిని కూడా ముందు పెట్టుకోవాలి. ఈ ముందు పెట్టుకున్న తర్వాత మనం వర్క్ చేసుకోనికి మాక్సిమం 2-3 మినిట్స్‌లో మనం ఎస్టిమేషన్ పూర్తి చేయొచ్చు. ఎంప్లాయీ లాగిన్‌లో అప్రూవ్ కూడా ఇయ్యొచ్చు. అది ఎలా అనేది చూపిస్తాను. ఇది ఇప్పుడు మీ ముందు కనిపిస్తుంది కంప్యూటర్ ఆపరేటర్ లాగిన్. ఈ కంప్యూటర్ ఆపరేటర్ లాగిన్ ఫస్ట్ స్టెప్. ఇందులో మనము లెఫ్ట్ సైడ్ ఐహెచ్ఎస్ఎల్ బెనిఫిషియరీ కనబడతా ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. అందులో పైనుంచి మనము థర్డ్ పొజిషన్ క్యాప్చరింగ్ బెనిఫిషియరీ డీటెయిల్స్ ఫర్ న్యూ శాంక్షన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేసుకొని పాపప్ ఓకే చేయాలి. ఓకే చేసుకున్నాక వర్క్ క్రియేషన్ ఫర్ అనే దగ్గర మనకు 3 ఆప్షన్స్ కనబడతాయి. చివరి ఆప్షన్ న్యూ హెచ్హెచ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇందిరా మిన్లకైతేను. తర్వాత గ్రామ పంచాయతీ నేను క్లిక్ చేసుకోవాలి. గ్రామ పంచాయతీ తాటికొండ క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ గో అనాలి. గో అంటే అందులో ఉన్నటువంటి పోర్టింగ్ చేయబడిన ఎస్బీఐ ఐడీస్ లిస్ట్ మనకు వస్తుంది. ఇక్కడ ఎస్బీఐ ఐడి లిస్ట్ ఉన్నాయి. ఇక్కడ వర్క్ కోడ్ ఉంది అంటే దాని అర్థం అది ఎస్టిమేషన్ అయిపోయినట్టు. వర్క్ కోడ్ లేదు అంటే టు బి ఎస్టిమేట్ చేయాల్సిందని అర్థం. సో ఇప్పుడు వర్క్ కోడ్ లేనివి అంటే ఎస్బీఐ ఐడి పోర్టింగ్ చేయమని ఎస్బీఐ ఐడిని పట్టుకొని వర్క్ కోడ్ లేని వాటిని నేను ఎస్టిమేషన్ చేయడానికి ట్రై చేస్తాను. అది ఎలా అనేది కాసేపు చూద్దాం. ఇక్కడ ఒక ఐడిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అది 0239 ఐడి. ఆ ఐడి సెలెక్ట్ చేసుకోగానే నాకు దామెల రాజమ్మ ఇది బెనిఫిషియరీ నేమ్ కనబడింది. ఇక్కడ బెనిఫిషియరీ నేమ్ను ఇక్కడ వర్కర్ నేమ్ రెండు ఈక్వల్ ఉండాలా. ఆ వర్కర్ నేమ్ ఈక్వల్ ఉండాలంటే మనము ఫస్ట్ ఏం చేయాలా, ఈజ్ అండర్ ఇందిరమ్మ ఐహెచ్ఎస్ఎల్ అంటే ఇందిరమ్మ డాటా అని మనం క్లిక్ చేయాలి. వాళ్ళ జాబ్ కార్డ్ ఉందంటే ఎస్ అనాలా. ఎస్ అన్నాక వాళ్ళ జాబ్ కార్డ్ మనం ఇక్కడ ఎంట్రీ చేయాలా. ఎంట్రీ చేసినాక జాబ్ కార్డ్ సెర్చ్ అనాలా. లేదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాక్స్ ఉంది. ఈ బాక్స్ లో ఆల్రెడీ ఆ జీపీ యొక్క జాబ్ కార్డ్స్ మొత్తం కనబడతాయి. ఆ జాబ్ కార్డు మనము ఆవిడ జాబ్ కార్డు మనం ఇక్కడ పెట్టి వెరిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ బెనిఫిషరీ గుర్రపు చొక్కయ్య. ఇంతకుముందు చూసిన బెనిఫిషరీ కాకుండా మళ్ళీ వేరే బెనిఫిషరీ ఇక్కడ పెట్టాను. ఎందుకంటే ఇంతకుముందు బెనిఫిషరీ యొక్క జాబ్ కార్డ్ నెంబర్ ఇందులో కనబడతలేదు కనుక మళ్ళీ ఇంకోరిని తీసుకున్నాను. సో గుర్రపు చొక్కయ్య ఈయన యొక్క ఆధార్ నెంబర్ మ్యాచ్ చేసి చూశాను, కరెక్ట్గానే ఉంది. ఆయన జెండర్ ఎంట్రీ చేశాము. తర్వాత వాళ్ళకి కేటగిరీ ఎంట్రీ చేశాము. వాళ్ళకు గతంలో శాంక్షన్ అయిందంటే లేదు అని పెట్టాము. ఓకే, ఐహెచ్హెచ్లు డబ్బులు ఎలా ఇస్తారంటే ఎస్ఎన్ఎస్ పర్సన్ పెట్టాము. తర్వాత ఐహెచ్హెచ్ టైప్ ఏంటంటేను ట్విన్ పిట్ అని చెప్పేసి పెట్టినాము. ఇప్పుడు వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆ బ్యాంక్ కూడా ఇక్కడ బెనిఫిషియరీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆయన బ్యాంక్ డీటెయిల్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఎంట్రీ చేశాము. తర్వాత అది జనగాం జిల్లాలో ఉంది. సో జనగాం జిల్లా ఎంట్రీ చేయడం జరిగింది. అది బ్రాంచ్ స్టేషన్ గన్పూర్లో ఉంది. సో గన్పూర్ స్టేషన్ ఎంట్రీ చేయడం జరిగింది. ఇక్కడ ఎంట్రీ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఐఎఫ్ఎస్ కోడ్ వస్తుంది. మన పాస్ పుస్తకంలో ఐఎఫ్ఎస్ కోడ్ ఇది అవునా కాదా మనం మ్యాచ్ చేసి చూసుకోవాలి. తర్వాత పాస్ పుస్తకంలో నుండి అకౌంట్ నెంబర్ ఇందులో ఎంట్రీ చేయాలా. ఎంట్రీ చేసిన తర్వాత అతని పేరు కూడా పాస్ పుస్తకం ఎలా ఉందో అక్కడ ఇలా ఎంట్రీ చేయాలా. ఇవి చేసిన తర్వాత ఇవన్నీ ఫీల్డ్స్ నింపిన తర్వాత ఇంక్లూడింగ్ ఫోన్ నెంబర్, ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా నింపాలా. ఇక్కడ ఫోన్ నెంబర్ నింపిన తర్వాత ఇది వీడియోలో ఉంది కనుక కావాలని ఫోన్ నెంబర్ ఇందులో నింపట్లేదు. సో సెక్యూరిటీ పర్పస్లో ఇక్కడ ఫోన్ నెంబర్ నింపిన తర్వాత మనము ఈ కన్సెంట్ బాక్స్ చెక్ బాక్స్ క్లిక్ చేయాలా, రైట్ మార్క్ ఇవ్వాలా, ఇచ్చి క్రియేట్ ఆర్ సేవ్ అని అడుగుతుంది. క్రియేట్ చేయాలా. ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత ఇది ఆల్రెడీ ఈ జాబ్ కార్డు రిజిస్టర్ అయి ఉంది. గుర్రపు రాజమ్మ పేరు మీద ఈ జాబ్ కార్డు మీద గతంలో ఐహెచ్ఎస్ శాంక్షన్ వచ్చిందని తెలిసింది. సో మనం ఏం చేస్తాము, రిమార్క్స్లో వీళ్ళకి ఆల్రెడీ గతంలో శాంక్షన్ ఉందని చెప్తాము. ఇప్పుడు మళ్ళీ ఇంకోరితోని అంటే ఇంకొక బెనిఫిషియర్తో మనం వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఎస్టిమేషన్ వేసే క్రమంలో వచ్చినటువంటిది. సో ఇప్పుడు మనం మరొక బెనిఫిషియరీ డీటెయిల్స్ ఎంట్రీ చేసినాము. సేమ్ అన్ని ఫీల్డ్స్ నింపినాము, బ్యాంక్ వివరాలు నింపినాము, కన్సెంట్ క్లిక్ చేసినాము, రైట్ మార్క్ ఇచ్చినాము, క్రియేట్ టు సేవ్ అంటున్నాం. ఇదేం వస్తుందో చూద్దాం. ఫాదర్ నేమ్ సెలెక్ట్ చేయలేదు, సెలెక్ట్ చేయండి వస్తూ ఉంది. సో హస్బెండ్ నేమ్ సెలెక్ట్ చేసాము. ఇప్పుడు క్రియేట్ టు సేవ్ అందాము. ఇది కూడా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తూ ఉంది. సో ఇలా ఎగ్జిస్ట్ అని వచ్చినవన్నీ కూడా మీరు కాపీ పేస్ట్ చేసుకోవాలా. ఇప్పుడు మరొక ఐడితో మళ్ళీ మనం ట్రై చేస్తున్నాము. సో ఈచ్ ఐడి మనం ట్రై చేయడానికి మాక్సిమం 2 మినిట్స్ టైం పడతా ఉంది, అంతకన్నా ఎక్కువ పడట్లేదు. ఐదర్ ఎస్టిమేటెడ్ ఆర్ టెక్నికల్ ఇష్యూ ఏదైనా తెలుసుకోనికి 2 నిమిషాలు అవుతుంది. చూడండి. సో ఇది వర్కౌట్ సక్సెస్ఫుల్ గా వచ్చింది. ఎస్టిమేషన్ వేయడం జరిగింది. ఇక్కడ చూడండి వర్క్ ఐడి అని మనకు కనబడుతుంది. క్రియేట్ సక్సెస్ఫుల్లీ. ఇది ఓకే అనాలి. ఇది ఓకే అన్నాక ఇమీడియట్లీ ఏం చేయాలి, మనము బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసి వేసిన వర్క్ ఐడిని మనము ఎంప్లాయీ లాగిన్కి పుష్ చేయాలి. అది ఇక్కడ ఉంటుంది చూడండి. 1 2 3 4 5 6 7 స్టెప్లో పుష్ టు ఎంపీడీఓ. దీని మీద క్లిక్ చేయాలి.
చేసిన తర్వాత ఇక్కడ మనకి న్యూలీ క్రియేటెడ్ అని కనబడతా ఉంది. ఇందులో ఫిగర్ కనిపిస్తూ ఉంటుంది. తాటికొండ అనే దాని ఫిగర్ ఒకటి ఉంది. అంటే ఒక HHL మనము సిఓ లాగిన్ చేసి ఎంప్లాయీ లాగిన్ పుష్ చేయాల్సిందని అర్థం. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చెక్ బాక్స్ క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత జనరేట్ రిపోర్ట్ అనాలి. ఆ డౌన్లోడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పుష్ టు ఎంప్లాయీ అనాలి. ఆటోమేటిక్గా ఎంప్లాయీ లాగిన్ పుష్ అయిపోతుంది. ఇప్పుడు ఎంప్లాయీ లాగిన్కి మళ్ళీ మనము వెళ్ళి అంటే ఎంప్లాయీ లాగిన్ అయ్యి ఎంప్లాయీ లాగిన్ నుంచి అప్రూవ్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎలా నేను చూపిస్తాను చూడండి. ఇది ఎంప్లాయీ లాగిన్. ఎంప్లాయీ లాగిన్లో మనము లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫస్ట్ బాక్స్ క్లిక్ చేసుకొని ఎంప్లాయర్ అప్రూవల్ దగ్గర క్లిక్ చేసుకోవాలి. పైన 5th వన్ చెక్ బాక్స్ ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత న్యూలీ క్రియేటెడ్ అనే దాని దగ్గర చూసుకోవాలి. ఇలా స్క్రోల్ చేస్తున్న సమయంలో ఎక్కడైతే డిజిట్ కనపడుతుందో దాని మీద క్లిక్ చేసుకోవాలి. తాటికొండ గ్రామంలో ఒకటి ఉంది. సో అది ఓపెన్ చేసిన తర్వాత చెక్ బాక్స్ మళ్ళీ ఇలా క్లిక్ చేసుకోవాలి. జనరేట్ రిపోర్ట్ అనాలి. తర్వాత అప్రూవల్ ఇవ్వాలి. అప్రూవల్ ఇచ్చే ముందు దీంట్లో అప్రూవ్డ్ అని ఈ బాక్స్లో రాయాలి. ఎంటర్ రిమార్క్స్లో. సో అప్రూవ్ అని రాసి అప్రూవ్ ఇచ్చేయాలి. ఇచ్చేసాం. సో మీరు గమనించే ఉంటారు, ఇది ఈవెన్ 1 minute కూడా పట్టలేదు. సో అది ఒక 2 minutes, ఇది ఒక 1 minute, మ్యాక్సిమం 3 minutes కన్నా ఎక్కువ పట్టదు. బట్ వీడియో చేస్తున్నాం కనుక మనకి ఇంత దూరం ఇంత లెంత్ మనకు కనిపించింది. సో ఇది అండి సింప్లీగా ఎస్టిమేట్ చేయాల్సిన పద్ధతి. ఏమైనా మీకు ఎస్టిమేషన్ వేసే క్రమంలో రిమార్క్స్ వచ్చినా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా మీరు సైడ్ కాలంలో రిమార్క్స్లో రాసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎనీహౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.